తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ కిషన్ రెడ్డి. ప్రతి ఎన్నికల్లో తమ ఓటు శాతం పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి ఏపీలోనూ బీజేపీకి 8 సీట్లు రాలేదన్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఎన్నికల్లో రేవంత్ మంత్రం ఏమాత్రం పనిచేయలేదన్నారు కొండా విశ్వేశ్వర్. సీఎం సొంత జిల్లాల్లోనూ బీజేపీ జెండా ఎగరేశామన్నారు ఎన్వీఎస్ఎస్. మరోవైపు రేపు ఎంపీలతో మోదీ సమావేశం ఉండడంతో ఢిల్లీ వెళ్లారు పలువురు రాష్ట్ర నేతలు. లోక్సభ ఎన్నికలతో తెలంగాణలో తమ బలం పెరిగిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో తమ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఫైర్ అయ్యారు. అయినా దేశ ప్రజలు మరోసారి అధికారం ఇచ్చారన్నారు. ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. కాంగ్రెస్తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజీ 1% పెరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో 30% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ ఎన్నికల్లో 40% చేయడం జరిగింది. అదే స్థాయిలో బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజీ ఈరోజు 35% పెరగడం జరిగింది. ఉమ్మడి ఏపీలోనూ బీజేపీకి 8 సీట్లు రాలేదన్నారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి 35% ఓట్లు సాధించామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రామాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. మెదక్ కరీంనగర్లోనూ బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే ఆడలేక మధ్యలో ఊడనట్టుగా ఉంది. వాళ్ళ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలిస్తే ఇవాళ మ్యాజిక్ ఫిగర్ ఇండియా దాటి 293 సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు కంఫర్టబుల్ ఇవాళ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా చెప్పుకోవడము వారి దివాలు రాజకీయానికి ఇది నిదర్శనం. దేశంలోనే బెస్ట్ ఎంపీగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బీజేపీతో పాటు ఎంఆర్పీఎస్ నేతల సమిష్టి కృషితో చేవెళ్లలో ఘన విజయం సాధించామని చెప్పారు. రేవంత్ రెడ్డి మంత్రం ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఓటేసిన వారంతా ఈ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టారన్నారు కొండా. టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిల బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటివి. అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలా మంది మాకు ఓట్లు వేసిండ్రు. ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నా. వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్తో పాటు రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో కాంగ్రెస్ను తరిమి కొట్టామన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లో రేవంత్ పాత్ర నామమాత్రమేనని అన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక తను ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు. ఇక తన సొంత జిల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచింది. ఈ గెలిచినటువంటి 8 స్థానాలలో ఆ గెలుపులో రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర ప్రమేయం ఏమైనా ఉంది అంటే అది నిమిత్త మాత్రమే. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. రేపు ఎంపీలతో సమావేశం కానున్నారు మోదీ. ఈ మీటింగ్కు అటెండ్ అయ్యేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు నేతలు.